ఓం సద్గురుభ్యో నమః. జై సద్గురు మహారాజుకి జై. గురు బ్రహ్మం గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. జీవన విధమెట్లో జీవించలోకానా, జీవన విధమెట్లో జీవించలోకాన ఎరుక పరచబడెను విధములెన్నో. ఎరిగి నడుచుకొనుచు ఎరగండి మోక్షంబు, ఎరిగి నడుచుకొనుచు ఎరగండి మోక్షంబు. వేదము చినరామ చంద్రబోధ, వేదము చినరామ చంద్రబోధ. ఈ పద్యం యొక్క భావము: లోకములో జీవించుటకు జీవన విధానాన్ని ఎన్నో విధములుగా మీకు తెలియపరచబడును. మీరు శ్రద్ధగా చెప్పిన విధముగా తెలుసుకొని జీవిస్తూ సంసారము నందుండి మోక్ష మార్గము ఎరగవలెను. ముందు సంసారములో తమను నమ్ముకొని ఉన్న భార్య పిల్లలను మొదలగు వారిని సంరక్షించుకుంటూ పోషించుకుంటూ సంసారము నడుపుకొని జీవించే విధానాన్ని తెలియకుండా మోక్షము కోరితే మోక్షము ఎలా వస్తుంది? లభించదు. కావున ఈ విధముగా జీవన విధానాన్ని సాగించుకోవాలననే పద్ధతిని ఈ ఛానల్ నుండి వినిపించి సూక్ష్మంలో మోక్షం అనే మార్గము స్పష్టంగా తెలియపరచబడును. మిస్ కాకుండా ఈ ఛానల్లో సూక్ష్మంలో మోక్షం చినరామచంద్ర గురుబోధ విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని మనవి. మోక్షము మోక్షమనగజూడు ముక్కు మూయుటగాదు, సంతలోన దొరకు సరకుగాదు. గురుడు దెల్పుదారి గురుజేరిగానరా, గురుడు దెల్పుదారి గురుజేరిగానరా. వేదము చినరామ చంద్రబోధ, వేదము చినరామ చంద్రబోధ. భావము: మోక్షమనగా ముక్కు మూసుకొని ఇండుటము కాదు, సంతలో కొనుటకు అది సరుకు కాదు. మోక్షపు దారి సద్గురుడు తెల్పగలడు. కావున ఆ సద్గురుని చేరి మోక్ష మార్గము తెలుసుకోమని భావము. ఈ విధముగా మోక్ష మార్గమును గురుని చేరి ఎరుగుమని తెలియజేయునట్టి వేదము జ్ఞానము చినరామ చంద్రబోధ. వట్టిగా ఎన్ని గ్రంథములు చదివినను, యజ్ఞయాగాదులు జపవ్రతాలు సంవత్సరాల కొద్దీ చేసుకొనుచు యాత్రలు చేసుకొనుచుండినను మోక్షము లభించదు. ఆత్మానుభూతి కలగదు, ఆత్మజ్ఞానము కలగదు. ఆత్మజ్ఞానము కలగనిదే ముక్తి లభించదని సద్గురువులు చెప్పి ఉన్నారు. మోక్ష సాధన అంటే జ్ఞానమేనని జ్ఞానశాస్త్రాలు చదివిన సద్గురువులు నిర్ధారించి సాటి చెప్పిరి. కావున మోక్ష మార్గము గురువులే చూపగలరు. సద్గురువుల ద్వారానే మోక్ష మార్గము తెలుసుకొని మోక్షము పొందగలరు. అదే మీకు ఈ ఛానల్ నుండి తెలియపరచబడుచున్నది. ముఖ్య గమనిక: ఈ కాలము దొంగ గురువులు చాలామంది బయలుదేరి జనులను మోక్షము పేరుట మోసము చేయుచున్నారు. ఆ దొంగ గురువుల బారి నుండి తప్పించుకొనుట కొరకే సూక్ష్మములో మోక్షం అనే మార్గము ఈ ఛానల్ ద్వారా తెలియపరచబడుచున్నది. ఇప్పుడు పార్ట్ 1 కొనసాగించబడుచున్నది. ముందు పార్ట్ 1లో గురుడే దైవము కన్నవాడని ఎవరినందురు చెప్పబడినది. చూచిన వారందరకు మా ధన్యవాదములు. చూచిన వారందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని మనవి. అందరికీ నమస్కారములు. ఈరోజు 10 మందికి దిక్కని
ఎవరినందురు? పందికొక్కని ఎవరినందురు? లోకములో సహజముగా సుమారు 4 విధములుగా మానవులు సంసారము చేసుకుంటూ జీవన విధానాన్ని సాగించుకొనుచుందురు. 1 ధనవంతులు, 2వది మధ్యతరగతి వారు, 3వది పేదవారు, 4వది నిరుపేదవారు. 1 ధనికులు. ధనికులనేవారు మంచి గుణములు కలిగిన మధ్యతరగతి వారికి, పేదలకు, నిరుపేదలకు సహాయ సహకారములు అందించుచు మేలు చేకూర్చుచుందురు. కావున వీరు మహానుభావులుగా కీర్తింపబడుచుందురు. వీరికి సూక్ష్మంలో మోక్షము లభించగలదు. మధ్యతరగతి, పేద మరియు నిరుపేదలను వారు ఏ విధముగా నడుచుకుంటే వారు కూడా ధనికుల వలె కీర్తివంతులై సూక్ష్మములో మోక్ష మార్గము పొందగలరో తెలుపబడుచున్నది. వినండి, నేర్చుకోండి, నేర్పించండి. అందరూ బాగుండాలి. అందరూ మోక్షపరులు కావాలి. జై సద్గురు మహారాజుకి జై. 10 మందికి దిక్కని ఎవరినందురు? పందికొక్కని ఎవరినందురు? పంచి తినిడివాడు 10 మందికి దిక్కు, పంచకుండా తినిన పందికొక్కు. పంచు బ్రహ్మ విద్య పలువురికి దిక్కౌరా, పంచు బ్రహ్మ విద్య పలువురికి దిక్కౌరా. వేదమూచిన రామచంద్రబోధ, వేదమూచిన రామచంద్రబోధ. దీని భావము ఏమనగా, పంచి తినినవాడు 10 మందికి దిక్కు అనగా దయ, దాన గుణములు కలిగిన గొప్ప ధనవంతులైనట్టి వారు తమ సంపాదనలో కొంతమేరకు లేని వారికి దాన ధర్మాలనే పుణ్యకార్యాలకు మరియు పరోపకారాలకు గాను పంచి వారికి రక్షకులుగా ఉందురు. ఇంకా వారి కోసం వృద్ధాశ్రమములు, అనాథాశ్రమములు మొదలగునవి నిర్మించి అందు చేర్చి వారికి రక్షకులై ఉంటూ మిగిలియున్న వారి యొక్క సంపాదనను వారు తినుచు అనుభవించుచూ యుందురు. వీరు సమాజములో 10 మందికి దిక్కైన వారుగా పేరుగాంచెదరు. వీరు సమాజ సేవలో వీరిది ఒక వంతుగా సేవలందించెదరు. అటులనే కొంతమంది మహానుభావులు ఇంకా ఎక్కువగా ముందడుగు వేసి త్యాగధనులై స్త్రీల పట్ల, బలహీనుల పట్ల జరిగే అన్యాయాలను ఎదుర్కొని న్యాయ పోరాటాలు చేసి వారికి మేలు చేకూర్చెదరు. మరియు మూఢనమ్మకాలు, మూఢాచారాల నుండి బయటపడేటట్లు వారికి జ్ఞానోదయము చేసి వారికి దిక్కుగా నిలబడి మంచి మార్గంలో జీవనము గడిపేటట్లు తీర్చిదిద్ది వారికి కావలసిన తగిన జీవనోపాధి మార్గము చూపించి సంఘ సంస్కర్తలుగా ఎందరో మహానుభావులు తమ వంతు సేవలు అందించుతున్నారు. తమను తాము పోషించుకుంటూ ప్రజల పోషణార్థము కోసము సేవలు అందిస్తూ వారికి దిక్కై ఉన్నారు. అందుకే పంచి తినినవాడు 10 మందికి దిక్కు అని చెప్పబడెను. ఇంకా 2వది పంచకుండ తినిన పందికొక్కు అనగా దొంగ బుద్ధితో బాగా సంపాదించుకొని పెద్ద ధనవంతుడై ఉండి తాను సంపాదించిన దానిలో చిల్లి గవ్వయైనను దాన ధర్మాలు చేయకుండా ఇతరులకు ఆవగింజంతైనను సహాయము చేయకుండా వాడే బాగా మెక్కుచు తినుచు బాగా పలిసి ఇంకా ఇతరుల సొమ్ము కావాలి, దోచుకోవాలని నీచంగా ఆలోచించేవాడు పందికొక్కు. పందికొక్కులతో సమానం. పందికొక్కు ఎప్పుడూ దొంగ బుద్ధితో యజమాని ధాన్యము నింపుకొని ఉన్నటువంటి గాదెలు, పాతర్లకు భూమి క్రింది నుండి వాటి వరకు అనగా గాదెలు, పాతర్ల క్రింద వరకు కన్నము
అనగా రంధ్రము వేసి ఆ ధాన్యమును దొంగిలించి భూమి లోపల తాను చేసుకొనియున్న రంధ్రములలో దాచుకొనియు మరియును చేలల్లో పండిన పంటను నాశనము చేసి ఆ పంట ధాన్యమును దొంగిలించి తను నిర్మించుకున్న భూమి లోపల రంధ్రములో అనగా కన్నములో దాచుకొని మెక్కుచు అనగా తినుచు బాగా పలిసిపోయి ఉండును. పందికొక్కుకు వాడికి భేదము లేదు, అందుకే కదా పంచకుండా తినిన పందికొక్కు అని చెప్పబడెను. మూడవది, పంచు బ్రహ్మ విద్య పలువురికి దిక్కౌర అని అనగా సద్గురువులు వారి యొక్క గురువుల దగ్గర నేర్చుకొని తెచ్చుకున్న బ్రహ్మ విద్య విజ్ఞాన సుజ్ఞానములనడి తరగని సంపదను పలువురికి పంచి వారిలో మూర్ఖత్వాన్ని మూఢాచారాలను దురాచారాలను రూపుమాపి సంసార బాధల నుండి విముక్తి మార్గము చూపి భ్రాంతిరహితపు బోధ చేసి మోక్ష పదవి చూపి మోక్షాతీతులు గావించి వారి జన్మ ధన్యత గావించి మంచి పనులు చేసుకొని జీవించమనుచు బోధించి వారికి దిక్కుగా ఉండి అంటే నిలబడి గురువుగా దైవంగా వెలుగొందుచుందురు. నాలుగవది, దానము చేయుటకు ధనము మరియు ఉపదేశము చేయుటకు బ్రహ్మ విద్య ఎరుగని సద్గుణవంతుల గురించి చెప్పబడుచున్నది. సద్గుణవంతులనగా మంచి గుణవంతులుగా నుండేటివారు. వారు పరోపకారాలకు దాన ధర్మాలు చేయుటకు తగిన ధన సంపద లేకపోయినను ధనవంతులు కాకపోయినను నేర్పుటకు బ్రహ్మ విద్య అనే సంపద లేకపోయినను వారు ఎటువంటి సంకోచములు చెందక వారు అలవరుచుకొని నడుచుకొనుచుండునట్టి నిష్కలంకమైన సద్గుణము అనగా మంచి గుణములను 10 మందికి పంచి వినిపించి తినిపించిన వారిని మంచి మార్గములో నడిపించినట్లు చేసి మరియు వారును ఆ మంచి మార్గములనే ఆచరించుకొనుచు అనగా తినుకుంటూ తమ వంతుగా 10 మందికి దిక్కుగా నిలబడి సంఘసేవ చేయుచుందురు. వీరును గుణవంతులైన ధనవంతులతోనూ బ్రహ్మ విద్యపరులైన సద్గురువులతోనూ సమాన ధర్మము కలిగి ఉందురు. కారణము వీరి యొక్క మంచితనమే ధన సంపదగాను వీరి నడవడే అనగా ప్రవర్తనే బ్రహ్మ విద్యగాను ఉండిపోవును. వీరికి మోక్ష పదవి వారికి తెలియకుండానే వరించి యుండును. కావున వారు మహనీయులుగానే సమాజములో గౌరవ మర్యాదలు పొందియుందురు. ఈ విధముగా గుణవంతులైనట్టి వారైన ధనవంతులు వారు చేసే దాన ధర్మాలు మొదలుగు వాటిని గురించి బ్రహ్మజ్ఞానులైనట్టి వారు మూర్ఖత్వము మూఢనమ్మకాలు మూఢాచారాలు దురాచారాలు తొలగింపజేసి మోక్ష మార్గము చూపించి సుజ్ఞాన మార్గములో నడుచుకోవలయునని చెప్పిన విధానమును గురించియు ధనము లేకపోయినా మరియు బ్రహ్మ విద్య లేకపోయినా సద్గుణములతో నడుచుకొనుచు ఇతరులకు సద్గుణముల వైపు నడిపించుచు సంఘసేవ చేయుట గురించి తెలియజేయునటువంటి వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. ఇదే సూక్ష్మములో మోక్షానికి మార్గము చూపించు విధానము. జై సద్గురు మహారాజుకి జై.